కాకాజీ కాలనీ జలేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు. జలేశ్వర ఆలయం చైర్మన్ మట్టా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆలయానికి దాతలు ఎంతో సహకరించారని, రానున్న రోజుల్లో కూడా దాతలు ఈ ఆలయానికి అభివృద్ధి చెందుటకు ఎంతగానో సహకరించాలని అన్నారు. దాతలకు భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహాశివరాత్రి రోజు భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ భగవంతుడి సేవలో తరిస్తారు. కొందరు శైవ క్షేత్రాలలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనడం, శివకథ పారాయణాలు, శివనామ స్మరణం చేయడం, పాటలు వినడం వంటివి చేస్తూ ఉంటారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెండ్యాల సురేందర్ రెడ్డి, మట్టా కార్తిక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్న, తిరుపతి రెడ్డి, సంయుక్త కార్యదర్శి నరసింహారెడ్డి, ఉదయ్ కిరణ్, కోశాధికారి వెంకటరెడ్డి, ప్రచార కార్యదర్శి చీకటి రాజు, కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు ముఖ్యంగా విలేకరులకు, తదితరులకు అందరికీ దీని వ్యాప్తి కొరకు ఉపయోగపడే విలేకరులు, ఈ మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తాను. నేను మీ టెంపుల్ డెవలప్మెంట్కు మీరందరూ సహాయ సహకారాలు కోరుతారు కాబట్టి మీకు మొదలే మీకు నా ధన్యవాదాలు తెలుపుతానా, శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతానా. ఈ నగర వాసులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ దీనికి సంబంధించిన డెవలప్మెంట్లో మీరు కూడా ఒక పాత్ర వహించగలరని కోరుతున్నా. 2014 మొదలుకొని ఇప్పటి వరకు శివలింగం ఉద్భవించిన నాటి నుంచి ఒక జలంలో ఉద్భవించింది కాబట్టి దీనికి గంగు ఉపేంద్ర శర్మ గారి తమ్ముడు సత్యనారాయణ శర్మ దీనికి జలేశ్వరాలయంగా నామకరణం చేసిండ్రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక షెడ్డులో ఉన్న శివలింగాన్ని తీసి ఎన్నో కేసులు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు పడి దీనికి ముందు నడుచుకుంటూ ప్రజల సహకారము, సభ్యుల సహకారము, రాజకీయ నాయకుల సహకారము, అందరి సహాయ సహకారంతో ఈ గుడిని ఇప్పటి వరకు ఒక రూపకల్పన చేయడం జరిగింది. ఒక చెట్టు నుంచి ఒక పెద్ద దేవాలయంగా 1000 స్తంభాల గుడికి ధీటుగా దీన్ని నిర్మించేందుకు నేను ముందుకొచ్చిన. దీనికి నేను ఒక 20 లక్షల దాకా పెట్టుకొని మా బంధువులు, చుట్టాలు, మాకున్న దోస్తులు, స్నేహితులు దీనికి నిర్మాణానికి ఒక దాదాపు ఒక 30 లక్షలు సాయం చేసిండు. ఒక 2 కోట్ల వ్యయమైతుంది. ఆ 2 కోట్ల వ్యయములు ఇప్పుడు ఒక సగం అయిపోయింది. 1 కోటి రూపాయల వ్యయం కావాల్సిన్నది. దానికి దాతలు, పెద్దలు, ఈ నగర వాసులందరూ దీనికి సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ఉత్తేజపరిచి ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నా. కాబట్టి దీనికి ప్రజలందరూ సహకరించి, భక్తులందరూ సహకరించి ఆ శివుని అభిమానానికి పాత్రులై, ఆసక్తులకు అదై మీరు ఎంతో దీనికి ఎంతోధికంగా సేవ చేసింది. ఆ శివుని దయా దాక్షిణ్యాలు మీకుండి ఆశీస్సులు మీకు ఉండాలని ఆ శివుని ప్రార్థిస్తున్నా. నా పేరు శ్రీనివాసరెడ్డి. ఇంకొకటి దీనికి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే బ్రహ్మసూత్ర శివలింగం ఇది. అవతల ఒక 1000 సార్లు దర్శించుకున్నంత ఇక్కడ ఒక్కసారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్రహ్మసూత్ర శివలింగానికి మీరు ఒక్కసారి వచ్చి మొక్కుకొని ఆ స్వామివారికి ఏదైనా మీరు సమర్పించుకుంటే అంతకంటే మీకు 10 రెట్లు కాదు 100 రెట్లు ఎక్కువ మీకు లాభాలు జరుగుతాయి. నా విజ్ఞప్తి ఏంటిదంటే మీరు నా వెనుకొని చేదోడుగా ఉండి దీని డెవలప్మెంట్కు మీరు అదే నాకు అనుకుంటే దీన్ని 1000 స్తంభాల గుడి కంటే మించి నేను చేసి తల 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 మెరిసే దేవాలయంగా నేను చేసి మీకు సమర్పిస్తానని నేను అది చేస్తాను. జరగాలి మీరు వాళ్ళే